దీపావళి ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండగిది. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుణ్ణి సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండగ, విజయానికి ప్రతీకనే దీపావళి. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. మీరు కూడా మీ కుటుంబంతో, బంధుమిత్రులతో ఆనందంగా, ఉల్లాసంగా దీపావళి పండుగ జరుపుకోవాలని మీకందరికీ సత్యాగ్రహి టీవీ తరఫున హ్యాపీ దీపావళి. ఒక నిమిషం, పటాసులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చేతుల్లో పెట్టుకొని అస్సలు కాల్చకండి. మీ ఇంట్లో చిన్నపిల్లలుంటే మరింత జాగ్రత్తగా ఉండండి. ఆనందంగా పండుగను జరుపుకోండి. అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు.